ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఎవ్రీవన్ హూ హియర్స్ దీస్ వర్డ్స్ of mine and puts them into practice is like a wise man. Gospel of Matthew chapter 7 verse 24. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు ఎంతో విలువైనవి, గొప్పవి. అటువంటి మాటలు మనకు బలాన్నిస్తాయి, ధైర్యంనిస్తాయి, ఓదారుస్తాయి. విశ్వాసులముగా ఉన్న మనము ఎన్నో మాటలు దేవునికి సంబంధించినవి వింటుంటాం కదండి. అనుదిన మన జీవితాల్లో ఇలా డైలీ ప్రామిస్లు, మరెన్నో దైవ సేవకులు బోధించేటువంటి బోధను వింటుంటాం. వినినంతసేపు దేవుడు మనల్ని ఎంతో ధైర్యపరుస్తాడు, కొన్నిసార్లు హెచ్చరిస్తాడు, కొన్ని సందర్భాలలో ఆదరిస్తాడు. అయితే అలా కేవలం మనం దేవుని యొక్క మాటలు విని మాత్రమే అప్పటికప్పుడే ఆనందపడిపోతుంటాం, ధైర్యపరచబడుతుంటాం. కానీ చాలామంది విన్న ఆ మాటలు వెంటనే మర్చిపోతారు, కొంతసేపటికి గుర్తుండవు, ఒక రోజు తర్వాత అసలు పట్టించుకోరు. ఆ విధంగా ఉండొద్దు అని ఈరోజు వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ రోజున కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆయన అనేక మాటలు అక్కడికి వచ్చి ఆసక్తికరంగా వింటున్న వారితో చెప్తున్నాడు. ఈ లోకం ఎలాంటిది, ఈ లోకంలో ఎలా జీవించాలి, దేవుని గొప్పతనం ఏమిటి, ఆయన ఎలా మనకు సహాయం చేస్తాడు, ఈ లోకం మనల్ని ప్రక్కదోవ పట్టిస్తుంది, అబద్ధ ప్రవక్తలు ఎలా మోసం చేస్తారు అని ఇలా చాలా అంశాల గురించి మాట్లాడుతూ చివరిలో ఈ మాటలు వారికి చెప్తున్నాడు. ఇంతవరకు నా మాటలు విన్నారు, మంచిదే. వీటి ప్రకారంగా చేస్తే మీరు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. విని కూడా వాటి ప్రకారంగా చెయ్యక జీవించేవారు బుద్ధిహీనులు అని. ఆయన మాటలు విని వాటి ప్రకారంగా చేసేవాడు, వాటి ప్రకారంగా జీవించేవాడు ఎలాంటి వాడు అని ఆయన చెప్తున్నాడంటే, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. నేను యేసయ్యని నమ్ముకున్నాను కదా, సాఫీగా నా బ్రతుకు సాగుతుందనే అనుకోవద్దు. ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య మన కుటుంబంలోనో మన జీవితంలోనో తలెత్తుతుంది. దానిని అధిగమించే వారముగా మనం నిలవబడాలి. అలా ఉండాలంటే మనము ఆయన మాటలు విన్న తరువాత వాటి చొప్పున చేయాలి. అప్పుడు వాన వంటి సమస్యలు ఎంతగా నీ పైన కురిసినా, వరదల వంటి ఇబ్బందులు ఎంతగా నిన్ను కృంగదీసి కొట్టుకుపోయేలా చేయాలనుకున్నా, పెనుగాలి వంటి ఇబ్బందులు నిన్ను లేకుండా చేయాలి అనుకున్నా, ఏ అపవాది ఏ శత్రువైనా నిన్ను బలహీనపరిచి లోబరుచుకోవాలని అనుకున్నా నీవు పడిపోవు, నీవు కొట్టుకుపోవు, నీవు జారిపోవు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్న నీవు వాక్యానికి తగ్గట్టుగా జీవిస్తూ చేస్తూ బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నావు గనుక. కొందరుంటారు వాక్యాన్ని కేవలం వింటారు అంతే, ఏదో వినాలి కదా అని. రోజు వింటున్నా, ఈరోజు వినకపోతే ఏదోలా ఉంది కదా అని కొందరు వింటుంటారు. వినడానికి వినసొంపుగా ఉన్నాయి కదా అని కొందరు వింటారు. ఇలా వారు కేవలం రొక్కుబడిగా వింటారు. విన్నంతసేపు దేవుడు మాట్లాడుతున్నాడు అని కూడా అంటుంటారు. తరువాత వారి పరిస్థితి వేరేలా ఉంటుంది. అవేవి హృదయములో భద్రపరుచుకోరు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అని కూడా ఆలోచించరు. అటువంటి వారు ఎవరంటే బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులు అని. వాక్యం సెలవిస్తుంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను అని. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
నీవు ఎలా ఉన్నావు? వినిన ప్రకారంగా చేసే బుద్ధిమంతునిగా ఉన్నావా? లేదా విన్నాను కదా ఇక చాలు, నేను ఏదైనా చెయ్యగలను అనే బుద్ధిహీనుడిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు ఇసుకలో నీ విశ్వాసాన్ని కట్టుకుంటే నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు కష్టం ఎదురైనప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, అన్నీ ఒక్కసారిగా నీ మీద పడినప్పుడు నీవు తట్టుకోలేవు, నీవు నిలబడలేవు, నీవు కూలిపోతావు, పడిపోతావు, బలహీనపడి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తావు. ఒకవేళ ఇలా నీవుంటే నీవు బుద్ధిహీనుణ్ణి పోలిన ఇసుకలో నీ ఇల్లును కట్టుకున్న వ్యక్తి వలె ఉన్నావేమో ఆలోచించు. ఆ విధంగా ఉండకు. విన్న మాటలను ఆచరణలో పెట్టు. దేవుడు ఎలా జీవించమని సెలవిచ్చాడో ఆ విధంగా జీవించు. అప్పుడు నీవు స్ట్రాంగ్గా నిలవబడగలుగుతావు, ధైర్యముగా బ్రతకగలుగుతావు. ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను పడవేయలేవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడమైన దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రేమామయుడివి, కృపామయుడివి, దయగల దేవుడవు, కృపగలిగిన దేవుడవు, జీవం కలిగిన దేవుడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, బండ మీద ఇల్లు కట్టుకొనిన వారి వరే మేము ఉండాలని మీ వాక్యము ప్రకారంగా వినినటువంటి మాటల ప్రకారముగా మా యొక్క జీవితాలను మేము మలుచుకొని అయా మీకు ఇష్టకరముగా అయా మీ యొక్క మాటలను మా తండ్రి మా హృదయములో ఉంచుకొని తండ్రి మేము నడిచే భాగ్యము మీరు మాకు దయచేయండి నా తండ్రి. అయా మూర్ఖుని వలె మేము ఉండొద్దు, బుద్ధిహీనుని వలె మేము ఉండొద్దు ప్రభువా. అయా వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉండి వాక్యమును వింటున్నారో ప్రభువా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అయా మరి తండ్రి అద్భుతమైన కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అనారోగ్య సమస్యలను, బలహీనతలను బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి అయా బలహీనులను బలపరుచువాడవు నీవే ప్రభువా. అయా శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసే దేవుడవు నీవే తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభువా. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతరులకు తండ్రి అప్పు ఇచ్చి మోసపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, అయా బిడ్డలు తండ్రి ఎంతగానో వేదన చెందుతుండగా ప్రభా, మరి తండ్రి వారు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ తిరిగి రావడానికి సహాయము దయచేయమని వారి హృదయాలను మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క కరుణ, మీ కటాక్షము వారిపైన ఉంచండి. గర్భఫలమును దయచేయండి ప్రభా. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయా యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. చిన్ననాటి నుంచే మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ యొక్క బిడ్డలను నిలవబెట్టమని తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబములో తండ్రి అయా గొడవలు, వివాదాలు వీటన్నిటి నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా సమాధానపరచండి, సఖ్యతను దయచేయండి ప్రభా. శాంతితో నింపండి, సమాధానముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించండి. అయా డైవర్స్ వరకు వెళ్ళినటువంటి అయా భార్యాభర్తల మనసులను మార్చండి నా ప్రభువా తండ్రి. మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నా. అందరైతే బిడ్డలు నా ప్రభువా ఈ రోజున నా తండ్రి అయా బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, నిరంతర ప్రతిఫలమును దయచండి. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట, వారు చేసే ప్రయత్నము అన్నిటినీ సఫలపరచమని వేడుకుంటున్నాము. అయా మీ యొక్క పరిచర్యను చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను దీవించండి. అయా నశించిపోతున్న ఆత్మల పట్ల బిడ్డలకు భారాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రములు నా ప్రభా. ఏ ఒక్కరూ నశించిపోవటం మీ చిత్తము కాదయ్యా. అందరినూ అంతటా మారు మనసు పొందవలనని తండ్రి మీరు ఆజ్ఞాపిస్తున్నారు. అదేవిధంగా తండ్రి సువార్తను ప్రకటిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా వారు వెళ్లే మార్గం అంతటిలో వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఎటువంటి మత కల్లోలాలు జరగకుండా మీ యొక్క కృప
హస్తము తండ్రి మా భారతదేశం పైనను తండ్రి ప్రజల పైనను ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.